ఒక మనిషికి కీర్తి ఎలా వస్తుందండి? పలానా వ్యక్తి ఇదిగో ఈ మనిషికి సహాయపడ్డాడు. ఇంత గొప్ప ఔదార్యం కలిగిన వ్యక్తి లేదా కొందరిని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని మంచి నడవడికలో నడిపించాడు. ఆ ఊరికి తగిన సహాయం చేశాడు. లేదా ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చేయవలసినంత ఆయన నియోజకవర్గంలో ఇలా చేశాడు. ఎంతోమందికి ఆదరణగా ఉన్నాడు. సహాయకరంగా ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కీర్తి ప్రసిద్ధి వస్తుంది. మరి అట్లనే మన దేవుడు కూడా ఆయన మన ద్వారా మహిమ పొందదలుచుకున్నాడంట. ఎలాగా? ఆయన మనకు విత్తుటకు విత్తనమును, తినుటకు ఆహారమును దయచేవాడంట. మరి ఒక ఫార్మర్కి ఎప్పుడు వస్తుందండి ఫలము? ఆయన విత్తనం తీసుకొని భూమిలో నాటినప్పుడు ఆ నాటినది ఎదిగి అది ఆయనకు ఫలం ఇచ్చినప్పుడు ఆ ఫార్మర్కి అది ఫలభరితంగా ఉంటుంది. ఆ ఫలాన్ని ఎప్పుడైతే దేవుడు విస్తరింపజేస్తాడో అప్పుడు అతనికి అభివృద్ధి దొరుకుతుంది. మరి అట్లనే మరి ఆ స్టార్టింగ్ పాయింట్లో ఆ విత్తనం దయచేసేది ఎవరంట? దేవుడే. మరి నీకు కూడా నీవు అభివృద్ధి పొందడానికి, నీవు ఫలించడానికి, తద్వారా దేవుడు ఘనపరచబడ్డానికి, దేవుడు మహిమపరచబడ్డానికి ఆ స్టార్టింగ్ ఏదైతే నీకు కావాలో, ఏ పరిస్థితుల్లో నీవు ఉండాలో, ఎక్కడ ఏది నువ్వు స్టార్ట్ చేయాలో, ఎక్కడ ఇనిషియేషన్ తీసుకోవాలో అదంతా దయచేవాడు కూడా దేవుడే అంట. మరి అట్టి ప్రార్థన నువ్వు చేయగలవా? దేవా, నీ విత్తనం నాకు ఇవ్వయ్యా. నీ సేవ పరిచర్యలో అయితే గొప్పగా నీ వాక్యం అనే విత్తనాన్ని నాలో నాటయ్యా. ఒకవేళ నీకు జాబ్ దేవుడు బహుమతిగా ఇచ్చినప్పుడు, దేవా ఈ జాబ్ నేను మంచిగా చేయగలగాలయ్యా, ఒక విత్తనం నాకు దయచే ప్రభా, న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు దయచే దేవా అని నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన విత్తనాన్ని ఇవ్వడమే కాదు, ఆ విత్తనాన్ని ఫలింపజేసి తినుటకు నీకు ఆయన ఆహారం ఇస్తాడంట. మరి ఆ విత్తనాన్ని ఆయన విస్తరింపజేసి ఆయన నీకు గొప్ప ఫలితాన్ని ఇస్తాడంట. మరి ఆ ఫలితం ద్వారా నువ్వేం చేయాలి తెలుసా? ఔదార్యం కలిగి నీవు ఇతరులకు సహాయంగా ఉండాలి. మరి నీవు ఆ ఔదార్యతను బట్టి నీవు కీర్తి పొందుకుంటావు. మరి అట్లనే ఎవరైతే నీ యొద్ద నుంచి హెల్ప్ పొందుకున్నారో వారు దేవుని మహిమపరుస్తారు అంట. మరి నీ ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడు. ఇంత గొప్ప సైకిల్ అంటే దేవుడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడా వదలకుండా దేవుడు మనకి సహాయం చేయుచున్నాడు. అయితే నీవు చేయవలసింది ఏంటి తెలుసా? దేవునికి నమ్మకంగా ఉండడం. దేవుడు అంట మనకి అన్ని వేళల్లో అన్ని విషయాల్లో మనల్ని అన్ని విషయాల్లో పూర్ణ సమృద్ధి గలవారై ఉండాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడంట. ఆయన కోరిక అది. అన్ని విషయాల్లో మనం ఫలభరితంగా ఉండాలి, ఉత్తమమైన కార్యాలను మనం చేయాలి. దాని ద్వారా నీతిలో మనం వృద్ధి పొందాలంట. అంటే ఎప్పుడైనా మనకి పుణ్యకార్యాలు అంటారు కదండి, ఎప్పుడైనా మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే వారు గాడ్ని బహుగా ప్రైజ్ చేస్తారు. అట్లాగే నీ నేమును కూడా వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరి అట్టి నీతి ఫలాలు నువ్వు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ నీతి ఫలాల ద్వారా, నువ్వు పొందే నీతి ఫలాల ద్వారా దేవుడు మహిమ పొందాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. మరి నీవు ఆ దరిద్రతలోనే ఉండాలని, ఆ ఫినాన్షియల్ క్రైసిస్లోనే పడి దొరలాలని, లేదా నీవు ఆ కరువు కాటకాల్లోనే ఇతరులతో అవమానించబడుతూ సిగ్గుపరచబడుతూ లేమిలో ఉండాలని దేవుడు అనుకోవట్లేదు. కానీ నీవు అన్ని వేళలా అన్ని విషయంలో పూర్ణ సమృద్ధి గలవాడవై ఉత్తమమైన మంచి కార్యములు చేయాలని దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు. మరి నీకు విత్తనాన్ని దయచేసే దేవుడు కనుక దేవుడి దగ్గర ప్రార్థించు. దేవా నాకు సహాయం చేయి, నేను ఏ పనిలో విత్తనం వేయాలో, ఎలా వేయాలో నువ్వే సహాయం చేయి, దాన్ని బ్లెస్ చేయి, నీతి ఫలాలు నేను పొందుకోలాగున అనేక మందికి నేను హెల్ప్ఫుల్గా ఉండాలి దేవా, తద్వారా నేను నీతి ఫలాలు పొందాలి, దాని ద్వారా నువ్వు మహిమపరచబడాలి దేవా అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక ఆ మొర ఆలకిస్తాడు. ఎందుకంటే మన దేవుడు మనల్ని దరిద్రతలో నుంచి ఐశ్వర్యతలోనికి నడిపించడానికి ఆయన దరిద్రతలో ఉన్నాడంట. మరి అట్టి కృప ఎవరైనా అలా ఉంటారా అండి? నీవు బాగుండాలని వారు కష్టాల్లోకి వెళ్ళిపోతారా? ఎవ్వరూ చేరలా ఈ లోకంలో. ఈవెన్ తల్లిదండ్రులైనా వారికి వారు చూసుకొని పిల్లలుగా మనకి
వారు ఇవ్వగలరు, కానీ దేవుడు మాత్రమే మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మిగిలిపోయాడంట. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు పూనుకొన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు మనస్సు కలిగి ఉన్నాడు. ఆయన ఆశిస్తున్నాడు. కనుక నీవు ప్రార్థించాలి, దేవా నాకు విత్తనం దయచే, ఏ పనిలో ఏ విత్తనం నేను వేయాలో, ఏ జాబ్లో ఏ విత్తనం నేను వేయాలో, ఏ సేవ పరిచయాలో ఎలా నేను విత్తనం వేయాలో, లేదా ఈ కుటుంబాన్ని కట్టడంలో నేను ఎలా చేయాలో, ప్రతి విషయంలో దేవుడిని అడిగినట్లయితే దేవుడు తప్పక నీకు సహాయం చేసి నీ ఆశలు తీర్చి నిన్ను అభివృద్ధి పొందించి నీ నీతి ఫలాలను నీకు ఇచ్చి దేవుడు మహిమ పొందుతాడు. ఆమేన్.